హాలీవుడ్ ఫిల్మీ న్యూస్ రిపోర్ట్ వీడియోకి మీకు స్వాగతం. లేటెస్ట్గా వచ్చిన ఇంట్రెస్టింగ్ హాలీవుడ్ అప్డేట్స్తో పాటు ప్రెజెంట్ హాలీవుడ్ ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. పోతే ఈ వారంతో థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకోబోతున్న ఫిల్మ్స్లోని ఈ మైండ్ క్రాఫ్ట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 954 మిలియన్స్ కలెక్ట్ చేసి ఫైనల్ రన్ని ఇక ఎండ్ చేసుకున్నట్టే ఈ వారంతో. ఈవెన్ సిన్నర్స్ కూడా ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 361 మిలియన్స్ని క్రాస్ చేసి ఈ ఫిల్మ్ కూడా నెక్స్ట్ వీక్ కల్లా థియేట్రికల్ రన్ ముగించుకునేలా ఉంది. బట్ ఇప్పటికే లాంగ్ రన్లోని చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసింది. అండ్ నార్త్ అమెరికాలోని హైయెస్ట్ గ్రాసింగ్ నాన్ ఐపీ ఒరిజినల్ ఫిల్మ్గా ఈ లాస్ట్ 15 ఇయర్స్లోనే ఒక కొత్త రికార్డ్ని పెట్టింది. ఇక ఆ తర్వాత థండర్ బోల్ట్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్గానే ఫైనల్ రన్ని ముగించుకుంది. అండ్ మినిమం 400 మిలియన్ని కూడా టచ్ చేయలేకుండా ఇప్పటిదాకా కేవలం 379 మిలియన్స్ తోటి ఫైనల్ రన్ని ముగించుకుంది. పాజిటివ్ రివ్యూస్ తోటి సోలో రన్లో కూడా ఒక మార్వెల్ ఫిల్మ్ ఇంత బ్యాడ్గా పర్ఫామ్ చేయడం చాలా మందికి షాకింగ్గానే ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ అయితే కంప్లీట్గా బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో అయిపోలేదు, ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుందన్నమాట. అండ్ నార్త్ అమెరికాతో పాటు ఫారిన్ కంట్రీస్లో కూడా రీసెంట్గా సిన్నర్స్ కూడా రేటెడ్ అయినప్పటికీ లాంగ్ రన్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసింది. ఈ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ కూడా లాంగ్ రన్ బాగానే ఆడుతుంది. లాస్ట్ వీక్కి ఈ వీక్కి 14 మిలియన్స్ యాడ్ చేసుకుని ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 272 మిలియన్స్ని టచ్ చేసింది. అండ్ నార్త్ అమెరికాలోని 130 మిలియన్ గ్రాస్ని కూడా క్రాస్ చేసింది. రీసెంట్ టైమ్స్లోని నార్త్ అమెరికాలోని 100 మిలియన్ క్రాస్ చేసిన రేటెడ్ ఫిలిమ్స్ హారర్ ఫిలిమ్స్ బాగా తక్కువ కదా, అందులో ఈ ఫైనల్ డెస్టినేషన్ కూడా ఒకటి. అండ్ ఇండియాలోని సర్ప్రైజింగ్గా 71 క్రోర్స్ని కలెక్ట్ చేసింది. సో ప్రపంచవ్యాప్తంగా చాలా గ్యాప్ తర్వాత ఈ ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజ్ మార్కెట్ కాస్త బూస్టప్ అయింది. నెక్స్ట్ రాబోయే ఫిలింకి కూడా మంచి మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా క్రియేట్ అవ్వడం మాత్రమే కాకుండా ఇండియాలో కూడా డిమాండ్ పెరిగింది. ఆ తర్వాత టామ్ క్రూజ్ గారి మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రెకనింగ్ $500 మిలియన్ని ప్రపంచవ్యాప్తంగా క్రాస్ చేసింది. రీసెంట్గా చాలా మంది ట్రాకర్స్ కాస్త షాక్ అవుతుంది ఏంటంటే ఈ ఫిలిం ఇనీషియల్గా అఫ్కోర్స్ లీలో అండ్ స్టిచ్ క్లాష్ ఉండడం వలన తక్కువ స్క్రీన్స్తో, అంటే ఈ ఫ్రాంచైజ్లోనే తక్కువ స్క్రీన్స్తో రిలీజ్ అయినప్పటికీ ఓపెనింగ్ వీకెండ్ ఫ్రాంచైజ్లోనే బిగ్గెస్ట్ రికార్డ్ పెట్టింది. కానీ ఆ తర్వాత వారాలంతా కూడా అదే రేంజ్ మార్కెట్ అనేది కంటిన్యూ అవ్వదని తెలుసు. కానీ ఈ థర్డ్ అండ్ ఫోర్త్ వీకెండ్ యొక్క నెంబర్స్ అనేవి ఆల్మోస్ట్ లీలో అండ్ స్టిచ్కి పెద్ద గ్యాప్ లేకుండా, అంటే లీలో అండ్ స్టిచ్ ఓపెనింగ్స్లో హెవీగా ఓపెన్ చేసింది, చాలా గ్యాపే ఉంది ఈ రెండు ఫిల్మ్స్ మధ్యన. కానీ ఈ థర్డ్ అండ్ ఫోర్త్ వీకెండ్స్లో ఓవర్సీస్లో కానీ నార్త్ అమెరికాలో కానీ అంత పెద్ద గ్యాప్ కనిపించట్లేదు. లీలో అండ్ స్టిచ్ బాగా స్లో అవుతుంది. ఈవెన్ ద ఫైనల్ రేకనింగ్ కాస్త హోల్డ్ని మరికొన్ని వారాల వరకు కంటిన్యూ అయ్యేలాగా కనిపిస్తుంది. అండ్ ప్రతి వారం స్క్రీన్స్ కోల్పోతున్నా కూడా టామ్ క్రూజ్ గారి ఫిలిం లాంగ్ రన్లో కాస్త హోల్డ్ చూపిస్తున్నప్పటికీ ఈ క్లాష్లో రెండు ఫిలిమ్స్ కూడా ఎఫెక్ట్ అయినట్టు క్లియర్గా కనిపిస్తుంది. కానీ ద ఫైనల్ రేకనింగ్ చాలా పెద్ద ఛాన్స్నే మిస్ చేసుకుంది. సోలో రిలీజ్ అయ్యి ఉంటే ఈ ఫిలింకి చాలా పెద్ద లాంగ్ రన్ పొటెన్షియలే ఉండేది టిపికల్ టామ్ క్రూజ్ ఫిలిమ్స్ లానే. బట్ తక్కువ స్క్రీన్స్ వల్ల ఆ ఎఫెక్ట్ చాలా గట్టిగా పడింది. అండ్ స్టిల్ లాంగ్ రన్లో ఆ హోల్డ్ని ఈ తక్కువ స్క్రీన్స్లో కూడా ఉంచుకుంటుంది. ఒకవేళ ఎక్కువ స్క్రీన్స్ దొరుకుంటుంటే మాత్రం ఆ లాంగ్ రన్లో ఇంకా చాలా రెవెన్యూ కూడా జనరేట్ చేసి ఉండేదని. పోతే ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 507 మిలియన్స్ని క్రాస్ చేసిన ఈ సినిమా ఫైనల్ రన్లోని 630 నుండి 650 మిలియన్స్ కూడా దాటచ్చని మరికొన్ని ప్రొజెక్షన్స్ కూడా చెప్తున్నారు. అండ్ యూజువల్గా చైనాలోని రీసెంట్గా హాలీవుడ్ ఫిల్మ్స్కి లాంగ్ రన్లో చాలా పాపులేషన్ రిజెక్ట్ చేస్తున్నట్టే ఆ ఎఫెక్ట్ ఇక్కడ కూడా కనిపించింది. సో బాయ్కాట్ ఎఫెక్ట్ అనేది ఓపెనింగ్స్లో కనిపించినప్పటికీ లాంగ్ రన్ పాపులేషన్ ఎఫెక్ట్లో క్లియర్గా కనిపించింది. అండ్ నార్త్ అమెరికా నెంబర్స్ క్లాష్లోని తక్కువ స్క్రీన్స్లో రిలీజ్ అయినప్పటికీ బాగానే కనిపిస్తున్నాయి అనమాట. ఇప్పటిదాకా 167 మిలియన్స్ కలెక్ట్ చేసింది. సో ఫైనల్ రన్లోని 190 నుండి 200 మిలియన్స్ దగ్గర వరకు వెళ్ళేలాగా కనిపిస్తుంది. అండ్ మోస్ట్లీ మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజ్కి నార్త్ అమెరికాలోని 200 మిలియన్సే మ్యాక్సిమం మార్కెట్ అనమాట. బట్ ఇది ఫైనల్ ఫిలిం కాబట్టి ఒకవేళ ఎక్కువ స్క్రీన్స్ క్లాష్ లేకపోతే 250-300 మిలియన్స్ వరకు కూడా వెళ్ళుండేది డొమెస్టిక్గా. ఇండియాలోని 100 క్రోర్ నెట్ని దాటేసింది. ఇప్పటిదాకా 103 క్రోర్ నెట్ అండ్ 123 క్రోర్ గ్రాస్ని ఇండియాలోని కలెక్ట్ చేసింది. లాంగ్ రన్ బాగానే ఆడింది. సేమ్ డెడ్ రెకనింగ్ లానే ఫైనల్ రెకనింగ్ కూడా ఇండియాలోని బ్లాక్ బస్టరే. అండ్ సేమ్ డేట్న క్లాష్లో రిలీజ్ అయిన లీలో అండ్ స్టిచ్ నార్త్ అమెరికా మెమోరియల్ డే ఓపెనింగ్ వీకెండ్లోని అనుకోని నెంబర్స్ని, అంటే ప్రొజెక్షన్స్ని మించే విధమైన పర్ఫార్మెన్స్ని క్లియర్గా చూపించింది. మోస్ట్లీ ఈ ఫ్యామిలీస్ కిడ్స్ జాన్రా అనేది లాంగ్ రన్లో ఎక్కువ శాతం ఆడుతూ ఉంటే ఓపెనింగ్స్ ఫ్రంట్ లోడెడ్ కాదు. బట్ ఈ ఫిలింకి ఆ రేంజ్ హెవీ ఓపెనింగ్స్ చూసిన తర్వాత 1.5 బిలియన్స్ 1.3 ఈజీగా ఫైనల్ రన్లోని 1 బిలియన్ క్రాస్ చేయడం చాలా సింపుల్ అనుకున్నప్పటికీ ఆ రేంజ్ పొటెన్షియల్ అయితే మాత్రం ఇప్పుడు థర్డ్ వీకెండ్ ఫోర్త్ వీకెండ్లోని కనిపించలేదు. కేవలం సెకండ్ వీకెండ్ మాత్రమే కనిపించింది. మిషన్ ఇంపాసిబుల్కి ఈ ఫిలింకి ఓపెనింగ్స్లో చాలా గ్యాపే కనిపించింది నెంబర్స్లోని. కానీ మొన్న ఫోర్త్ వీకెండ్లోని ఈ ఫిలిం ఓవర్సీస్లో 31 మిలియన్స్ కలెక్ట్ చేస్తే మిషన్ ఇంపాసిబుల్ 21 మిలియన్స్ దాటి కలెక్ట్ చేసింది. సో పెద్ద గ్యాప్ లేదు ఫోర్త్ వీకెండ్కి.
పోతే ఇప్పటిదాకా 858 మిలియన్స్ని కలెక్ట్ చేసిన ఈ సినిమా ఓవర్సీస్ అండ్ నార్త్ అమెరికాలోని రీసెంట్ వీకెండ్స్లో ఆ డ్రాప్స్ని ఆ స్లో అవ్వాలని చూస్తుంటే 1 బిలియన్ కష్టమన్నట్టే కనిపిస్తున్నాయి. అండ్ ప్రొజెక్షన్స్ కూడా ప్రస్తుతానికి ఫిలిం ఫైనల్ రన్లోని 950-970 మిలియన్ దగ్గర ఆగిపోయేలాగా కనిపిస్తుంది అని అంటున్నారు. సేమ్ ఏ మైన్ క్రాఫ్ట్ లాగా. సో క్లాష్ ఎఫెక్ట్లో ఎక్కువ స్క్రీన్స్ ఈ ఫిలింకి దొరికినప్పటికీ ఒకవేళ మిషన్ ఇంపాసిబుల్ క్లాషే లేకపోతే ఈ ఫిలిం ఈజీగా 1.5, 1.3, 1 బిలియన్ని కేక్ వాక్గా క్రాస్ చేసేసి ఉండేది. బట్ ఆ పొటెన్షియల్ ఇప్పుడు క్లాష్ వల్ల ఈ ఫిలిం కూడా మిస్ అయిందనే చెప్పాలి. దాంతోపాటు రీసెంట్గా ఈ మైన్ క్రాఫ్ట్ కూడా ఆల్మోస్ట్ 1 బిలియన్ క్రాస్ చేసేస్తుంది. హాలీవుడ్కి ఈ ఇయర్లో ఫస్ట్ 1 బిలియన్ అన్నట్టు కనిపించింది, అది మిస్ అయింది. ఇప్పుడు ఈ ఫిలిం కూడా మిస్ అయ్యేలాగే కనిపిస్తుంది. మరి చూద్దాం అప్కమింగ్ వీకెండ్స్లో కొత్తగా రిలీజ్ అయ్యే ఫిలిమ్స్ వల్ల ఈ ఫిలింకి ఎంత ఎఫెక్ట్ కావచ్చు అండ్ 1 బిలియన్ దగ్గర వరకు వెళ్ళి ఆగిపోతుందా, క్రాస్ చేస్తుందా, ఏమైనా మిరాకిల్ జరుగుతుందా అనేది చూద్దాం. ఆ తర్వాత కరాటే కిడ్ లెజెండ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెమీ హిట్గా 100 మిలియన్స్ అయినా క్రాస్ చేస్తుంది అనుకున్నప్పటికీ ఇప్పటిదాకా కేవలం 90 మిలియన్స్ మాత్రమే కలెక్ట్ చేస్తుంది అనమాట. సో బాక్స్ ఆఫీస్ దగ్గర లాసెస్ని మిగిల్చేలాగా ఉంది ఈ సినిమా. ప్రాఫిట్ రావాలంటే 110 మిలియన్స్ని క్రాస్ చేయాలి. 100 మిలియన్స్ అంటే జస్ట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్. బట్ ఇప్పుడు ఆ ఫిలిం అక్కడ వరకు వెళ్తుందా అనేది కూడా ఆగిపోయేలాగా ఉంది. 90 మిలియన్స్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఆ తర్వాత బ్యాలరీనాకి ఓపెనింగ్స్ బాగానే వచ్చినప్పటికీ ఈ బడ్జెట్ అంటే ఫిలిం డిలే చేయడం వలన కాస్త ట్యాక్స్ ఇంట్రెస్ట్ కానీ ఆ రీషూట్స్కి ఖర్చు పెట్టిన దానికి 90 మిలియన్స్ బడ్జెట్ పెట్టారు కాబట్టి ఆ ఓపెనింగ్ వీకెండ్ అంత గొప్పగా అనిపించలేదు. బట్ నార్మల్గా చూసుకున్నట్టయితే మంచి ఓపెనింగే ఒక R-rated ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్కి. సో సెకండ్ వీకెండ్లోని ఓవర్సీస్లోని జాన్ విక్ ఫ్రాంచైజ్కున్న మార్కెట్కి తగ్గట్టు అనుకుంటా అండ్ ఫిలిం యొక్క వర్డ్ ఆఫ్ మౌత్కి తగ్గట్టు కూడా ఓవర్సీస్లో అయితే మాత్రం హోల్డ్ బాగానే ఉంచుకుంది సెకండ్ వీకెండ్కి. అండ్ 92 మిలియన్స్ని ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది సినిమా. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ అచీవ్ చేయాలంటే 190 మిలియన్స్ అనమాట సేఫ్ పాయింట్. 200 మిలియన్స్ క్రాస్ చేసినప్పటి నుండి ఈ ఫిల్మ్కి ప్రాఫిట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. బట్ లేటెస్ట్ వీకెండ్ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ కూడా రిలీజ్ అయింది. దాంతోపాటు కొన్ని అప్కమింగ్ వీక్స్లో కూడా ఫిల్మ్స్ రాబోతున్నాయి కాబట్టి మరీ ప్రాఫిట్స్ వచ్చేంత రేంజ్లో పర్ఫామ్ చేయకపోవచ్చు కానీ బ్రేక్ ఈవెన్ దగ్గర వరకు ఈ ఫిల్మ్ వెళ్ళే అవకాశం అయితే ఉంది. బట్ ఈ R-ratedలోని ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్స్కి మాక్సిమం 50 మిలియన్స్ లోపు బడ్జెట్ పెట్టుకుంటేనే సేఫ్ టార్గెట్ అనమాట. ఈ రీషూట్స్ వల్ల రిస్క్ పెరిగి కాస్త బడ్జెట్ ఎక్కువ అవడం వలన టార్గెట్ కూడా ఎక్కువ అవుతుంది. సో సోలో రన్ కూడా అంతగా దొరకట్లేదు కదా, అప్కమింగ్ వీక్స్లోనే క్లాషెస్ ఉంటున్నాయి కాబట్టి. ఇకపోతే రీసెంట్ వీక్లో రిలీజ్ అయిన హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ నార్త్ అమెరికా ఇండస్ట్రీ యొక్క ఓపెనింగ్ వీకెండ్ ప్రొజెక్షన్స్ని క్రాస్ చేసి అంతకు మించి పర్ఫామ్ చేసిందనమాట. రివ్యూస్ అయితే బాగానే వచ్చాయి. లైవ్ యాక్షన్ కూడా రీమేక్కి మంచి జస్టిఫికేషన్ చేయడం వలన వర్డ్ ఆఫ్ మౌత్ కూడా బాగుండడం వలన ఫిలింకి మంచి బూస్టప్ అయితే లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 198 మిలియన్స్ని కలెక్ట్ చేసింది అనమాట. ఈ ఫిలిం యొక్క బడ్జెట్ 150 మిలియన్స్. అంటే యానిమేటెడ్ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ 165 మిలియన్స్ బడ్జెట్ పెట్టారు. దానికన్నా 15 మిలియన్స్ తక్కువ ఈ లైవ్ యాక్షన్కే ఖర్చు పెట్టారు. షాక్ అవ్వకండి, సమ్ టైమ్స్ యానిమేటెడ్ ఫిలిమ్స్కి ఎక్కువ ఖర్చు అవుతాయి లైవ్ యాక్షన్ కన్నా. మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ టార్గెట్ 400 మిలియన్స్ దగ్గరలో. ఆల్రెడీ ఓపెనింగ్ వీకెండ్లోనే 200 మిలియన్స్ దగ్గర వరకు వచ్చేసింది కాబట్టి బ్రేక్ ఈవెన్ ఈజీగానే క్రాస్ చేసేస్తుంది. ఫైనల్ రన్లోని 500-550 మిలియన్స్ కూడా క్రాస్ చేసే రేంజ్ కనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీస్ కూడా లాంగ్ రన్లో వెళ్ళేలాంటి జాన్రా అండ్ ముఖ్యంగా ఐమాక్స్ స్క్రీన్స్లో ఇప్పటిదాకా మిషన్ ఇంపాసిబుల్ యొక్క డామినేషన్ గట్టిగా కనిపించింది కదా. ఈ రీసెంట్ వీక్ నుండి స్క్రీన్స్ అంతా కూడా ఇటువైపు షిఫ్ట్ అయ్యాయి కాబట్టి ఈ ఫిలింకి అంతవరకు లాంగ్ రన్ పాసిబిలిటీ ఛాన్సెస్ అయితే ఉంటాయి. మళ్ళీ బ్రాడ్ పిట్ గారి F1 ఫిలిం రిలీజ్ అయ్యేంత వరకు. ఆ తర్వాత మెటీరియలిస్ట్స్ A24 వాళ్ళ లిమిటెడ్ రిలీజ్ కాకుండా కాస్త పొటెన్షియల్ కనిపించింది. ఇండియాలో కూడా 3.6 crore గ్రాస్ని క్రాస్ చేసింది ఓపెనింగ్ వీకెండ్కి. లిమిటెడ్గా A24 ఫిలిమ్స్కి ఇది చాలా పెద్ద టాస్క్ అని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా 15.5 మిలియన్స్ కలెక్ట్ చేసింది. 45 మిలియన్స్ క్రాస్ చేస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఈ సినిమాకి. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో ఫైనల్ రన్లో. ఇక బాక్స్ ఆఫీస్ అయిపోయింది. అప్డేట్స్ విషయానికి వస్తే రీసెంట్గా సూపర్మెన్ ఫిలిమ్స్కి సంబంధించి వచ్చిన కొన్ని అప్డేట్స్ మీతో పక్కాగా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అనమాట. మ్యాన్ ఆఫ్ స్టీల్ 1 తర్వాత వార్నర్ బ్రోస్ వాళ్ళు డైరెక్ట్గా మైకిల్ బే ట్రాన్స్ఫార్మర్స్ ఫిల్మ్ యొక్క డైరెక్టర్ మైకిల్ బేని అప్రోచ్ చేయరంట మ్యాన్ ఆఫ్ స్టీల్ 2 తీయడానికి. బట్ జస్టిస్ లీగ్ ఫ్లాప్ అయిన తర్వాత ఇలా పాపులర్ క్యారెక్టర్స్ మీద కాకుండా నాన్ పాపులర్ క్యారెక్టర్స్ మీద కూడా ఫిల్మ్స్ తీస్తేనే యూనివర్స్ బాగా డెవలప్ అవుతుందని చెప్పి ఆక్వామ్యాన్, సజామ్, బర్డ్స్ ఆఫ్ ప్రే లాంటి ఫిల్మ్స్ని DC నుండి అప్పుడు వదిలేరు. బట్ ఈలోపు DC ఎక్స్టెండెడ్ యూనివర్స్ అంతా కూడా డెడ్ యూనివర్స్ అయిపోయింది కాబట్టి మరి సూపర్ మ్యాన్ సీక్వెల్ తీయడానికి ఛాన్స్ కుదరలేదు. కానీ ఆ టైంలో మైకిల్ బేతో తీద్దామని అనుకున్నారంట. కానీ ఒకవేళ మైకిల్ బేతో మ్యాన్ ఆఫ్ స్టీల్ 2 తీస్తే పక్కాగా అది కూడా క్రిటికల్గా నెగిటివ్ రివ్యూస్ని, మిక్స్డ్ రివ్యూస్ని ఫేస్ చేసి ఉండేది సేమ్ ట్రాన్స్ఫార్మర్స్ ఫిల్మ్లానే. ఎందుకంటే జాక్ స్నైడర్ లానే ఈ మైకిల్ బే కూడా కంప్లీట్గా సిటీస్ డిస్ట్రాయ్ అవ్వడం, హెవీగా బ్లాస్ట్లు జరగడం, మొత్తం సూపర్ మ్యాన్ వల్ల డిస్ట్రక్షన్ అయ్యేలాగే చూపిస్తారు. రెగ్యులర్ ఆడియన్స్ని టార్గెట్ చేయడానికి మొత్తం బ్లాస్ట్ అయిపోయేలాగా.
అంటే సూపర్ మ్యాన్లో ఉన్న ఆ మెయిన్ ఎసెన్స్ని అయితే క్యాప్చర్ చేయలేకపోయేవాళ్ళు. మొత్తం అంతా కూడా డిస్ట్రాక్షన్ని హెవీగా డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కువగా కలెక్షన్స్ వచ్చేలాగా ఇలాంటి టార్గెట్స్ చేసి ఉండేవాళ్ళు. సో మైకిల్ బే డెఫినెట్లీ బ్యాడ్ ఆప్షనే. ఈవెన్ జాక్ స్నైడర్ గారి మ్యాన్ ఆఫ్ స్టీల్ బాగానే ఉంటుంది. ఆయన సూపర్ మ్యాన్ ఎసెన్స్ని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఆ క్లైమాక్స్ చాలా పెద్ద కాంట్రవర్షియల్. అది కంప్లీట్గా సూపర్ మ్యాన్ యొక్క పోర్ట్రేషనే కాదు, జాక్ స్నైడర్ తన స్టైల్లో సూపర్ మ్యాన్ని అడాప్ట్ చేసుకుని డార్క్గా ప్రజెంట్ చేసిన క్లైమాక్స్ ఒక విధంగా ఓకే మనం పట్టించుకోం, కానీ కామిక్ పరంగా యాక్యురేట్ సూపర్ మ్యాన్ ప్రెజెంటేషన్ కాదు కాబట్టి చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. అందువల్లే అంత మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి సినిమాకి. పోతే ఇక ఆ తర్వాత క్రిస్టోఫర్ మెక్వెరీ గారు కూడా ఒక సూపర్ మ్యాన్ సీక్వెల్ని హెన్రీ క్యావిల్తో తీద్దామని అనుకున్నారు. ఆల్రెడీ మిషన్ ఇంపాసిబుల్ ఫాల్అవుట్లోని హెన్రీ క్యావిల్ అండ్ క్రిస్టోఫర్ మెక్వెరీ కాస్త క్లోజ్ అయిన తర్వాత సూపర్ మ్యాన్ సీక్వెల్ని తీద్దామని కూడా ప్లాన్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, ఫాల్అవుట్ టైంలోని హెన్రీ క్యావిల్ గారు ఆ మీసంతో కనిపించడం వల్లనే జస్టిస్ లీగ్ రీషూట్స్లోని ఆ మీసాన్ని తొలగించకుండా CGI తోటి ఆ మీసాన్ని తీయడం చాలా పెద్ద ట్రోల్ మెటీరియల్ అయిపోయింది. బట్ క్రిస్టోఫర్ మెక్వెరీ గారు మంచి రైటర్ అండ్ డైరెక్టర్ మనకు తెలిసిందే. సో ఆ టైంలోని ఆయన తీసుంటే మాత్రం మంచి అవుట్పుట్ కూడా వచ్చి ఉండేది సూపర్ మ్యాన్ సీక్వెల్కి. మిషన్ ఇంపాసిబుల్ ఫిల్మ్స్ పక్కన పెట్టిన సూపర్ మ్యాన్ సీక్వెల్ తీద్దామని స్క్రిప్ట్ని కూడా ప్లాన్ చేసుకున్నారంట. ఆ స్టోరీలోని గ్రీన్ ల్యాంటర్న్ని కూడా సూపర్ మ్యాన్తో కలిసి చూపించే విధంగా కూడా ప్లాన్ చేసుకున్నారంట. అండ్ ఆ టైంలో మీకు గుర్తుండే ఉంటుంది, టామ్ క్రూజ్ గారు గ్రీన్ ల్యాంటర్న్గా కనిపించొచ్చని రూమర్స్ విపరీతంగా వైరల్ అయ్యేవి. అది ఈ ప్రాజెక్ట్కి సంబంధించినవే అంట. ఈవెన్ టామ్ క్రూజ్ గారి గ్రీన్ ల్యాంటర్న్ యొక్క సపరేట్ ప్రాజెక్ట్ని కూడా ప్లాన్ చేసుకున్నారు క్రిస్టోఫర్ మెక్వెరీ గారు. బట్ మొత్తానికి ఆ ప్లాన్స్ అన్ని కూడా డీసీతో ఒప్పుకోలేదు, ఆయన సొంతంగా చేసుకున్నవి. బట్ అవేమీ కూడా మెటీరియలైజ్ అవ్వలేదు. బట్ డోంట్ వరీ, హెన్రీ క్యావిల్, టామ్ క్రూజ్ అండ్ క్రిస్టోఫర్ మెక్వెరీ కాంబోలోని మరొక అప్కమింగ్ ఫిలిం కూడా రాబోతుంది. అప్కమింగ్ టామ్ క్రూజ్ గారు ప్లాన్ చేసుకున్న చాలా పెద్ద లైనప్లోని ఎక్కువ ఫిలిమ్స్ సేమ్ మళ్ళీ ఈ డైరెక్టర్ తోటే, క్రిస్టోఫర్ మెక్వెరీ తోటే చాలా ప్లాన్ చేసుకున్నారు. అందులోని ఈ ఇయర్లో టామ్ క్రూజ్ గారు డీపర్ అనే అండర్ వాటర్ హారర్ ఫిల్మ్ యొక్క షూటింగ్ని కూడా మొదలు పెట్టబోతున్నారంట. సో అందువలన బ్రాడ్ స్వార్డ్ అనే ఈ వరల్డ్ వార్ 2 ఫిల్మ్ అనేది నెక్స్ట్ ఇయర్లో షూటింగ్ మొదలు పెడతారంట. ఈ వరల్డ్ వార్ 2 రిలేటెడ్ బ్రాడ్ స్వార్డ్ అనే ఫిల్మ్లోనే హెన్రీ క్యావిల్, టామ్ క్రూజ్ కూడా కలిసి యాక్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ ఇయర్ సెప్టెంబర్లోనే హెన్రీ క్యావిల్ గారు హైలాండర్ ఫిల్మ్ యొక్క షూటింగ్లో కూడా జాయిన్ అవుతున్నారు. అదే జాన్ విక్ డైరెక్టర్ చర్చ్ స్టాల్స్కీ గారు రీసెంట్గా బాలరీనా ఫిల్మ్ యొక్క రీషూట్స్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవడం వలన ఈ హైలాండర్ రీబూట్ ఫిల్మ్ యొక్క షూటింగ్ ఇంతవరకు స్టార్ట్ కాలేదు. బట్ సెప్టెంబర్లోనే స్టార్ట్ కాబోతుందంట. అండ్ అప్కమింగ్గా హెన్రీ క్యావిల్ గారి లైనప్ కూడా చాలా పెద్ద పెద్ద ఫ్రాంచైజెస్ తోటి దాదాపుగా 10 ఫిల్మ్స్ దాటి ఉన్నాయి. సో ఇన్స్టాలో పోస్ట్ అయితే పెడతాను ఈయన లైనప్కి సంబంధించి. ఇకపోతే 2027లో రిలీజ్ అవబోయే ఫ్రోజన్ 3 ఫిల్మ్ గురించి మనందరికీ తెలిసిందే. పోతే ఈ ఫిల్మ్ అనేది 2 పార్ట్స్ కనెక్ట్ అయ్యేలాంటి స్టోరీ కూడా ప్రెజెంట్ ప్లానింగ్లో ఉంది. అంటే ఫ్రోజన్ 3 అనేది క్లిఫ్ హ్యాంగర్తో ఎండ్ అయ్యి దానికి కనెక్ట్ అయ్యి ఉన్న స్టోరీ పార్ట్ అనేది నెక్స్ట్ పార్ట్లో రిలీజ్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నామని రీసెంట్గా అప్డేట్ అయితే వచ్చింది. ఆఫ్ కోర్స్ ఫ్రోజన్ ఫిల్మ్స్కి చాలా పెద్ద మార్కెట్ ఉంది. పార్ట్ 2 అయితే ఆల్మోస్ట్ 1.5 బిలియన్స్ కలెక్ట్ చేసి ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసింగ్ యానిమేటెడ్ ఫిల్మ్గా రికార్డ్ పెట్టింది. సో ఇప్పుడు ఫ్రోజన్ 3కి 2 బిలియన్స్ కలెక్ట్ చేయగలిగే పొటెన్షియల్ కూడా ఉంది. బట్ ఈ థర్డ్ పార్ట్ అనేది ఒక క్లిఫ్ హ్యాంగర్తో ఎండ్ అయ్యి మరొక పార్ట్తో కనెక్షన్ అంటే ఆ మరొక పార్ట్కి ఇంకా పెద్ద ఛాన్స్ ఉంది కదా బాక్స్ ఆఫీస్ దగ్గర. సో కాకపోతే కాస్త కాంట్రవర్సీ కూడా క్రియేట్ అవ్వచ్చు. ఎందుకంటే రీసెంట్గా హాలీవుడ్లో చాలామంది ఆడియన్స్ తెలుపుతున్న వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే ఈ క్లిఫ్ హ్యాంగర్ ఎండింగ్స్ అనేవి ఎప్పట్లలో హాలీవుడ్లో ఉన్నాయి ఫ్రాంచైజ్ ఫిల్మ్స్లో, బట్ ప్రెజెంట్ అవి నచ్చట్లేదని. ఎస్, క్లిఫ్ హ్యాంగర్స్తో ఎండ్ చేయడం అనేది ప్రెజెంట్ ఇండియాలో ట్రెండ్ అయింది, కానీ హాలీవుడ్లో ఎప్పటి నుండో ట్రెండే. బట్ ప్రెజెంట్ ఒక ఫటిక్గా కూడా మారిందనమాట. చాలామంది పాపులేషన్ చెప్తుంది ఏంటంటే ఈవెన్ రీసెంట్గా వికెడ్ 1 కానీ, డ్యూన్ 2 కానీ, కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10th పార్ట్, దాంతోపాటు స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్ వర్స్ లాంటి ఫిల్మ్స్ కూడా క్లిఫ్ హ్యాంగర్స్తో ఎండ్ అయ్యాయి. అప్కమింగ్ ఫిల్మ్స్ కాస్త డిలే అవుతున్నాయి కొన్ని ఫిల్మ్స్ అయితే. బట్ ఏదైనప్పటికీ హైప్ అయితే జనరేట్ అవుతున్నప్పటికీ బట్ ఈ ఫటిక్ వల్ల కొంతమంది ఈ 2 పార్ట్స్ కనెక్షన్ ఫిల్మ్స్ వస్తే ఫస్ట్ పార్ట్ని కావాలని మిస్ చేసుకొని ఓటీటీలో చూసి సెకండ్ పార్ట్తో స్టోరీ ఎండ్ అవుతుంది కాబట్టి దానికే డైరెక్ట్గా వెళ్ళొచ్చని కూడా డిసైడ్ అయ్యేలాగా కూడా చాలామంది వాళ్ళ ఒపీనియన్స్ని తెలుపుతున్నారు. సో ఒకవేళ 2027 టైంకి ఆ ఇంపాక్ట్ కనిపిస్తే కాస్త ఆ కాంట్రవర్సీ కూడా ఫ్రోజన్ మీద పడచ్చు. ఎనీవే థియేటర్స్లో మిస్ అవ్వలేని సినిమాలు కాబట్టి ఫ్రోజన్ యొక్క క్వాలిటీ కానీ ఆ విజువల్స్ కానీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఆటోమేటిక్గా ఆడియన్స్ పుల్ అవుతారు. బట్ మేబీ అన్నెసరీ క్లిఫ్ హ్యాంగర్స్ అయితే పక్కగా నెగిటివిటీ కూడా ఫేస్ చేయొచ్చు. రీసెంట్గా ఫాస్టెక్స్ కూడా అలాంటిది ఫేస్ చేసింది. ఇంతవరకు పార్ట్ 2 రాలేదు, హైప్ అంతా పోతుంది. ఈవెన్ అక్రాస్ ద స్పైడర్ వర్స్ యొక్క సీక్వెల్ కూడా త్వరగా రావాలి. ఎందుకంటే క్లిఫ్ హ్యాంగర్తో ఎండ్ అయ్యే ఫిల్మ్స్కి 1 ఇయర్ 2 ఇయర్ గ్యాప్ ఉంటేనే పర్ఫెక్ట్. అంతకు మించి ఉంటే ఆడియన్స్ మర్చిపోతారు, కంప్లీట్గా హైప్ కూడా పోతుంది. సో ఈ సీక్వెల్ హైప్స్ అనగానే గుర్తొచ్చింది ద బ్యాట్మ్యాన్ 2కి సంబంధించి జేమ్స్ గన్ గారు రీసెంట్గా రెస్పాండ్ అయ్యారనమాట. కొంతమంది ద బ్యాట్మ్యాన్ 2 క్యాన్సిల్ అయిపోయిందా,
ఈ మెమోరియల్ డే వీకెండ్ టైంకి బ్యాట్మ్యాన్ 2 స్క్రిప్ట్ రెడీ అవ్వాలి, మీరు అప్డేట్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు అని అడిగారు. దానికి జేమ్స్ గన్ గారు చెప్పింది, మేమైతే మెమోరియల్ డే వీకెండ్కి బ్యాట్మ్యాన్ 2 స్క్రిప్ట్ రెడీ అవుతుందని అనౌన్స్ చేస్తామని ఎక్కడ కూడా చెప్పలేదు. సో మీతో ఎవరు చెప్పారు, మీరు ఎందుకని ఇప్పుడే ప్రిపేర్ అయిపోయారు, అండ్ మ్యాట్ రీవ్స్ గారు ఏం చేస్తున్నారో ఆయనకు తెలుసు, మాకు తెలుసు. సో అతని పనిని అతన్ని చేయనివ్వండి. ఫిల్మ్ అయితే క్యాన్సిల్ కాలేదు. నెక్స్ట్ ఇయర్లో షూటింగ్ స్కెడ్యూల్ కూడా మేము ప్లాన్ చేసుకున్నాం, దానికి తగ్గట్టే స్క్రిప్ట్ రెడీ అయ్యి నెక్స్ట్ ఇయర్లో షూటింగ్ కూడా మొదలు పెడతాం అన్నట్టు తెలిపారనమాట. అండ్ రీసెంట్ అప్డేట్స్ ప్రకారం ద బ్యాట్మ్యాన్ 2 నెక్స్ట్ ఇయర్ మిడ్లో కానీ ఈవెన్ జనవరి ఫిబ్రవరి టైంలో కూడా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని కూడా అప్డేట్ వచ్చింది. ఆ తర్వాత జేమ్స్ గన్ గారు ఇచ్చిన మరొక అప్డేట్ ఏంటంటే, ఆయన ఇదివరకే పనిచేసిన యాక్టర్స్ తోటే మళ్ళీ కొత్త ప్రాజెక్ట్స్లో కూడా పనిచేయడం అనేది కామన్, మనందరికీ తెలిసిందే. ఆ విధంగా గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ యాక్టర్స్ కూడా DCUలో జాయిన్ అయ్యే అవకాశం ఉందని రీసెంట్గా హింట్స్ ఇచ్చారు. ఎస్, ఆల్రెడీ వాళ్ళతో డిస్కస్ చేశారంట, వాళ్ళకి తగ్గ రోల్స్ని కూడా రెడీ చేస్తున్నారంట, వాళ్ళని DCలో జాయిన్ చేసే అవకాశం కూడా ఉందంట. ఆ తర్వాత మరొక షాకింగ్ అండ్ కామెడీ అప్డేట్స్ అనేది చెప్పాలి. రీసెంట్గా అవెంజర్స్ డూమ్స్డేకి సంబంధించి టామ్ హిడిల్స్టన్ అండ్ క్రిస్ ఎవెన్స్ని సపరేట్ ఇంటర్వ్యూస్లో అడిగారనమాట, కాస్టింగ్లో మీరు ఎందుకు లేరని. టామ్ హిడిల్స్టన్ గారు అయితే, నాకైతే ఎలాంటి సంబంధం లేదు, ఇన్ఫాక్ట్ వాళ్ళు పిలుస్తారని ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు, నా క్యారెక్టర్ ఆల్రెడీ అయిపోయింది కదా అన్నట్టే మాట్లాడుతున్నారనమాట. సో డూమ్స్డే కాస్టింగ్కి ఆయనకి ఏం సంబంధం లేదు, అంతగా పట్టించుకోవట్లేదు అన్నట్టే మాట్లాడుతున్నారు. ఇన్ఫాక్ట్ ఇది ఒక యాక్టింగ్ అనే చెప్పుకోవాలి. మల్టీవర్స్ ఇన్వాల్వ్మెంట్లోని లోకి అపీరెన్స్ లేకుండా కంటిన్యూ చేయడం అనేది అన్కన్విన్సింగ్గా ఉంటుంది. అండ్ ఆల్రెడీ డూమ్స్డేలోని డూమ్ వర్సెస్ లోకి యొక్క క్లైమాక్స్ ఫైట్ గురించి కూడా లీక్స్ వచ్చాయి. సో వాళ్ళు స్పాయిలర్స్ చెప్పకూడదు కాబట్టి అఫ్ కోర్స్ ఇది ఎక్స్పెక్టెడే. అండ్ క్రిస్ ఎవెన్స్ గారు కూడా అదే చెప్తున్నారు అనమాట, నాకు కొద్దిగా బాధగా ఉంది, ఎందుకంటే అందరూ కూడా తిరిగి వెళ్తున్నారు, నేను తిరిగి వెళ్ళలేకపోవడం డూమ్స్డేలో కాస్త బాధగా ఉంది, నన్ను పెళ్ళలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది కూడా యాక్టింగే. ఈవెన్ రీసెంట్గా క్యాప్టెన్ హైడ్రాగా కూడా ఆయన తిరిగి ఈ ఫిల్మ్లో కనిపించబోతున్నట్టు రూమర్ బాగా వైరల్ అవ్వడం మాత్రమే కాదు, డెడ్పూల్ అండ్ వొల్వరిన్ లాంటి ఫిల్మ్లోనే ఆయన క్యామియో ఉందంటే డూమ్స్డేలో పక్కాగా ఉంటుంది. చాలా మంది క్యారెక్టర్స్ యొక్క క్యామియోస్ హెవీగా ఉంటాయి, ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట, ఎందుకంటే ఆ స్టోరీయే అలాంటిది కాబట్టి. సో పక్కాగా ఆయన కూడా ఉంటారు. రీసెంట్గా సోర్సెస్, లీక్స్ అన్నిటి బట్టి కూడా మనం ప్రిపేర్ అవ్వచ్చు. సో ఆండ్రూ గార్ఫీల్డ్ లాగా వాళ్ళు యాక్ట్ చేద్దాం అనుకున్నా కూడా కుదరదు. ఎనీవే, లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, పక్కాగా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.